పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఈరోజు భీమవరంలో జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యల్ని చర్చించాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెబుతున్నటువంటి మాటలు ప్రజల్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయి. ఒకవైపునేమో ప్రైవేటీకరణ సమస్య లేదని చెబుతూనే అన్ని విభాగాల్ని ప్రైవేటీకరిస్తున్నారు, కార్మికుల్ని ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు, ప్రైవేటీకరణ వేగవంతం చేస్తున్నారు, సొంత గనుల్ని కేటాయించట్లేదు, సెయిల్లో కలిపేదానికి చర్యలు తీసుకోవట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు భావించాల్సి వస్తుంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మాటలు చెప్పడం కాకుండా ప్రైవేటీకరణ అడ్డుకునేలాగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అమెరికా ప్రభుత్వం విధించినటువంటి సుంకాల వల్ల ఆక్వా రైతులు నష్టపోతున్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాటలు చెప్పడం తప్ప ఈ రోజు వరకు ఆక్వా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోలేదు. ఆక్వా రైతులను ఆదుకునేటువంటి చర్యల్ని తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం చాలా అన్యాయమైనటువంటి విషయం. 4 Pలు అంటే ఇది ప్రైవేటీకరణ కాదు అని మంత్రి లోకేష్ గారు చెప్పడం అంటే అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని పక్కదారి పట్టించడమే. మరోవైపు ఏమంటున్నారు, 4 Pల వల్ల అదనపు సౌకర్యాలు వస్తాయి, ఎక్కువ సౌకర్యాలు వస్తాయని చెప్పడం అంటే ప్రైవేటు వ్యక్తులు సౌకర్యాలు కల్పిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పడం అంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఉండదు. అంచేత వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే చర్యలు మానుకోవాలని కోరుతున్నాం. స్మార్ట్ మీటర్ల బిగింపుని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని ఆపాలి, గత హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతున్నాం. కౌలు రైతులకి ప్రభుత్వం ఈ రోజుకి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, రుణాలు ఇవ్వలేదు. వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంచేత సన్న చిన్నకారు రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వారికి కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి, నష్టపరిహారాలు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం. దళితుల మీద ఈ కాలంలో దాడులు పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకి రక్షణకి చట్టాలు చేసామని చెబుతున్నారు, కానీ అవి అమలు కావట్లేదు. దళితుల రక్షణకి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాం. దళితుల శ్మశానాల సమస్య కూడా గ్రామాల్లో తీవ్రంగా ఉంది. ఆ శ్మశానాల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇళ్ల స్థలాల సమస్యలు, ప్రభుత్వ కాలనీల్లో, టిక్కో ఇళ్ల దగ్గర మౌలిక సౌకర్యాల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద ముమ్మరంగా ఆందోళనలు చేస్తాం. ప్రజానీకం ఈ ఆందోళనలో, ఉద్యమాల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం.